నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నిన్న దాదాపు 15 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు సోదాలు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు చేశారు. నాట్ ఓన్లీ పొంగులేటికి సంబంధించినటువంటి ఇల్లు, ఎవరెవరైతే రాఘవ కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్నటువంటి ఎండీలు, బోర్డు మెంబర్లు, హెచ్ఆర్లు, దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తుల వాళ్ళ ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు సోదాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు, తర్వాత హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్, ఖమ్మంలో ఉన్నటువంటి ఇల్లు పైన కూడా నిన్న పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. దాంట్లో కొన్ని వందల కోట్ల రూపాయల సంబంధించినటువంటి డబ్బుల అంశాలు తెరపైకి వస్తున్నాయి. 35 కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు అనే చర్చ వినబడుతున్నది. అలాగే కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే వాస్తవానికి పొంగులేటి శ్రీనన్న వాళ్ళ ఇంటికి ఈడీ అధికారులు పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఈ ఎంక్వైరీ ఎందుకు చేస్తారు, అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది కొంత బ్రీఫ్ గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి కంపెనీ ఉన్నది. ఆ కంపెనీని హర్షారెడ్డి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు నడుపుతాడు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఆయన పూర్తి స్థాయిలో కంపెనీని మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీ 9 నెలలలో డిసెంబర్ 6వ తారీఖు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు దాదాపు 9 నెలలలో 1300 కోట్ల రూపాయల డబ్బులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేశారట ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీ. 1300 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారు, ఎట్లొచ్చినాయి? పోనీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చారు కాబట్టి కొన్ని పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. సో అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ బిల్లులను ఇప్పుడు ఏమైనా చెల్లించేటటువంటి ప్రయత్నం చేసిరా అంటే లేదని అంటున్నారు. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మన పెండింగ్ బిల్లులు ఉంటే అవచ్చినాయి అంటే రాలే. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రాలోనే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు పోను, ఖమ్మంలో వచ్చినటువంటి వరదలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతున్నది. దాదాపు 3000 నుండి 4000 కోట్ల రూపాయల లాస్ వచ్చిందట ఖమ్మంకి సంబంధించిన వరదల విషయంలో. సో వాళ్ళకి పక్కా డబుల్ బెడ్రూమ్లు కట్టియాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రజలకు వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉన్న డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంద్రమ్మ ఇల్లులు కూడా ఇవ్వాలి. అంటే దాదాపు 5000 నుండి 6000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు అవసరం ఉన్నాయి. మాకే డబ్బులు అవసరం ఉన్నాయి, మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏడికెళ్ళి ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తారు. పోనీ ఆంధ్రాకి ఏమైనా రాఘవ కన్స్ట్రక్షన్ కి పైసలు వచ్చినాయంటే ఆంధ్రలో విజయవాడ అంతా అల్లాకల్లం అయిపోయింది, కింద మీద మొత్తం కథం అయిపోయింది. కాబట్టి విజయవాడ వల్ల ఆస్తి నష్టం జరిగింది, అక్కడ ఒక 10,000 కోట్ల రూపాయల లాస్. కాబట్టి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏదైతే సర్కార్ ఉందో అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని కీయలే. ఇటు నుండి బిల్లులు రాలే, అటు నుండి బిల్లులు రాలే. పోనీ కర్ణాటక నుండి ఏమైనా బిల్లులు వచ్చినాయా? మరి కర్ణాటకకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడట. మరి అదేమన్నా జరిగి ఉండొచ్చు అంటే అట్లా కూడా లేదంటున్నారు. పోనీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్త కన్స్ట్రక్షన్స్ ఏమన్నా తీసుకున్నారా, కొత్త కాంట్రాక్ట్ల త్రూ ఏమైనా ఈ బిల్లులు తీసుకునే ప్రయత్నం చేసినా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొత్త కాంట్రాక్ట్లు ఏమి ఇవ్వలే. మరి కొత్త కాంట్రాక్ట్లు ఇవన్నీ 1300 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారు? పోనీ రాఘవ కన్స్ట్రక్షన్ ఆంధ్రాలో రోడ్లు నిర్మాణిస్తా ఉన్నారు, రోడ్లకు సంబంధించిన కాంట్రాక్టులు తీసుకున్నారని చర్చ వినబడుతున్నది. మరి ఇవాళే రోడ్లు కట్టి రేపే బిల్లులు రావు కదా. ప్రభుత్వం అన్నప్పుడు రోడ్లన్నీ అయిపోయిన తర్వాత బిల్లులు ఇస్తుంది. మరి ఏడికెళ్ళి 1300 కోట్ల రూపాయలు వచ్చినాయి, అసలు ఏం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఈ తీరావుతే దొంగ వెళ్తుంది అంటారు చూసిరా. నిన్న లూపీ లాగితే మొత్తం చిట్టా బయట పడ్డది. 1300 కోట్ల రూపాయల డబ్బును సంపాదించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్, దాంట్లో 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందట. 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ వేరే అకౌంట్ కి జరిగిందట పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ నుండి. ఈ డబ్బులు ఎవరికి పోయినాయి? దీంట్లో దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ ఉందనే చర్చ వినబడుతున్నది. 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళు. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన పన్నుల ఎగవేత అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. పన్నులు కట్టకుండా ఇష్టానుసారంగా వ్యాపారాలు చేయడం, ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ తీసుకొని అన్ని పన్నులు ఎగగొట్టడం, అన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. సుమారు 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో నిన్న ఈడీ అధికారులు ప్రధాన ఫోకస్ పెట్టినారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు హర్షారెడ్డిని 1 వీక్ నుండి ఫాలో అవుతున్నాడు. హర్షారెడ్డి ఎటు పోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి లావాదేవీలు ఎటు పోతున్నాయి, డబ్బులు ఎటు మార్పిడి జరుగుతున్నది, ఇట్లా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ ఎట్లా పాల్పడుతున్నారు, మనీ లాండరింగ్ ఎట్లా జరిగింది, ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగిందనే ప్రతి అంశం పైన ఈడీ అధికారులు లూపి లాగేటటువంటి ప్రయత్నం చేసిరట. మీకు ఇంకో విషయం చెప్పాలి, రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నుండి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, ల్యాప్టాప్లు, సిస్టమ్స్, హార్డ్ డిస్కులు మార్చేటటువంటి కార్యక్రమాలు చేసినారు. వీళ్ళు ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ మారుస్తుండే ఈడీ అధికారులు ఫోటో క్యాప్చర్ చేసిరట. ఎందుకంటే మొత్తం 7 రోజుల నుండి వారం రోజుల నుండి ఈ కంపెనీని మొత్తం పూర్తిగా ఎరేసుకుంటూనే వస్తున్నారు, చూసుకుంటూనే మానిటరింగ్ చేస్తూనే వచ్చినారు. ఆ 7 రోజులకు సంబంధించిన వ్యవధిలో ఈడీ అధికారులు వస్తారని తెలుసు, ఎంక్వైరీ జరుగుతుందని తెలుసు, ఇవన్నీ తెలిసి ముందు అన్ని మార్పిడి చేసేటటువంటి ప్రయత్నం చేసిరట. నిన్న బ్రీఫ్ గా చెక్ చేసి ఇవాళ కూడా పొద్దున కూడా రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏదైతున్నాయో ఆ బ్రాంచెస్ కి సంబంధించినటువంటి మొత్తం సిస్టమ్స్ అన్ని తీసుకుపోయి సేఫ్ జోన్ లో పెట్టి డమ్మీ సిస్టమ్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్ లో పెట్టడానికి చర్చ వినబడుతున్నది. మరి మార్పిడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇంకోటి, నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో డబ్బులు లెక్క పెట్టడానికి నిన్న పెద్ద ఎత్తున డబ్బులు దొరికినాయి. ఆ డబ్బులను సీజ్ చేసి ఈడీ అధికారులు సుమారు 35 కోట్లు దొరికినాయని చెప్పి వినబడుతున్నటువంటి చర్చ. కొంతమంది 3 కోట్లు అంటున్నారు, కొంతమంది 30 కోట్లు అంటున్నారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం, ఎందుకంటే ఈడీ అధికారులు ఈ సమాచారం అంతా కూడా గోప్యం ఉంచేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. దాదాపు 1100 కోట్ల రూపాయలు సంపాదిస్తే దాంట్లో 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అకౌంట్స్ చెక్ చేసిరట, తర్వాత ఆయనకు సంబంధించిన లాకర్స్ చెక్ చేసిరట, ఆయన ల్యాప్టాప్ చెక్ చేసిరు, కంప్యూటర్లు అన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేసిరట. చెక్ చేసి పూర్తి స్థాయిలో డబ్బులను నిన్న స్వాధీనం చేసుకున్నారనే చర్చ కూడా వినబడుతున్నది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కొడుకు హర్షారెడ్డికి సంబంధించినటువంటి వాచ్లు 5 నుండి 6 వాచ్లు దొరికినాయట. ఒక్కొక్క వాచ్ ఖరీదు 3 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 1,40,00,000, ఇట్లా 4 నుండి 5 వాచ్లు దొరికినాయనే చర్చ వినబడుతున్నది. అంటే సుమారు 7 నుండి 8 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి హై ఎండ్ ఎక్స్క్లూజివ్ వాచ్లు దొరికినాయనే చర్చ వినబడుతున్నది. ఈ వాచ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న తెల్లవారుజామున 6:30-7 గంటలకు స్టార్ట్ అయితే నిన్న 10 గంటలకు తెరపైకి వచ్చింది. 2 గంటల పాటు గోప్యంగానే ఉంచేటటువంటి కార్యక్రమం చేసినారు. నిన్న నైట్ 9:30 ప్రాంతం వరకు 10 గంటల ప్రాంతం వరకు ఈడీ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 6 గంటలకు ఎప్పుడో స్టార్ట్ అయింది, తెల్లవారుజామున 5 గంటలకే వచ్చినట్టు వాళ్ళు 14 నుండి 15 గంటల పాటు మొత్తం ఎంక్వైరీ నడిచింది. నిన్న ఆ ఎంక్వైరీలో 1100 కోట్ల రూపాయల ఏదైతే ఆ అంశము, దాంట్లో 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేత అని చెప్పి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన మనీ లాండరింగ్ కి పాల్పడ్డారనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఇవన్నీ అంశం తెరపైకి వస్తున్నది. ఇక్కడ నుండి విదేశాలకు 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ చేశారు, ఇక్కడ నుండి విదేశాలకు మార్పిడి చేశారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది. ఇక్కడ నుండి విదేశాల నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఒక హవాలా రూపంలో డబ్బులను తరలించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది. సో ఇప్పుడు మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఇంకో కొత్త కేసు నమోదయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆ కొత్త కేసు ఏంటంటే, ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి సిస్టమ్స్ ని, కంప్యూటర్ ని దాచిపెట్టడానికి, తీసుకెళ్లడానికి వాళ్ళు మళ్ళీ రెడీ అవుతున్నారు. ఆ ఫోటోలు కూడా కొన్ని క్యాప్చర్ అవుతున్నాయి, కొన్ని మీడియా ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన కూడా నిన్న కేసు పెట్టే ప్రయత్నం చేశారు. విచారణకు ఈడీ ఆఫీస్ కి, ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ కి రమ్మని చెప్పిన చర్చలు కూడా వినబడుతున్నాయి. సో త్వరలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుని, పొంగులేటిని అరెస్ట్ చేయొచ్చు, అరెస్టుకు ప్లాన్స్ రెడీ అవుతున్నాయి అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. అరెస్ట్ చేసి ఈడీ అధికారులు క్వశ్చన్ చేయవచ్చు, కస్టడీలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ అన్ని అంశాల పైన డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ 1100 కోట్ల రూపాయలకు సంబంధించి 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హవాలా అని చెప్పి ఇంకో అంశం తెరపైకి వస్తున్నది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు కొంత డేంజర్ జోనే కనబడుతున్నది. ఇది అంతా ఎవరు చేసి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు. పొంగులేటి కొంప ముంచింది వాళ్ళ కొడుకే. వాళ్ళ కొడుకు ఎక్కడ పడితే అక్కడ ఈ వ్యవహారాలు నడిపిస్తూ, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీలు, కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి కంపెనీలు లావాదేవీలు ఇష్టం ఉన్నట్టు చేయడం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం, యుఎస్ అని, లండన్ అని, గోవా అని తిరగడం, ఇవన్నీ కూడా పొంగులేటి కొంప ముంచేటటువంటి రీతికి వచ్చింది ఇప్పుడు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతున్నా, అరెస్టుకు ప్లాన్ చేయబోతున్నా అనే చర్చ కూడా వినబడుతున్నది. దాదాపు 7 కోట్ల రూపాయలకు సంబంధించిన వాచ్, వాళ్ళ ఇంట్లో కొంత డబ్బు మీకు చూపిస్తాగో. కావాలంటే నిన్న
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఇంట్లోకి 3 కౌంటింగ్ మిషన్లు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు. 3 కౌంటింగ్ మిషన్లు మీరు చూడొచ్చు. ఇదే వీడియో నిన్న కౌంటింగ్ మిషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఫస్ట్ ఒక కౌంటింగ్ మిషన్ పోయింది, 10 నిమిషాలకు ఇంకో కౌంటింగ్ మిషన్, ఇంకో 10 నిమిషాలకు ఇంకో కౌంటింగ్ మిషన్, మొత్తం 3 కౌంటింగ్ మిషన్లు తీసుకుపోయారు. ఇక మీకు కనబడుతుంది కౌంటింగ్ మిషన్. నిన్న సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీసులు ఆ కౌంటింగ్ మిషన్లను తనిఖీ చేసి లోపలికి పంపించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపు 1:40 నిమిషాలు ఆ కౌంటింగ్ మిషన్ లోపల ఉన్నట. 1:40 నిమిషాల తర్వాత కౌంటింగ్ మిషన్ మళ్ళీ యథావిధిగా ఎక్కడి నుండి అయితే తీసుకొచ్చారో అక్కడికి పంపించేటటువంటి కార్యక్రమాలు చేశారు. 1:40 నిమిషాల పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏం జరిగింది, 1:40 నిమిషాల పాటు కౌంటింగ్ మిషన్లతో వాళ్ళు ఏం చేశారు? నిజంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో డబ్బులు లేకపోతే కౌంటింగ్ మిషన్లతో ఏం పని? ఓ 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు దొరికింది అనుకుందాం. కోటి రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఒక మిషన్ సరిపోతుంది, 3 మిషన్లు అవసరం లేదు. అంటే 3 మిషన్లు పోయినాయి అంటే లెక్క పెద్దగానే ఉండొచ్చు, డబ్బుల కట్టలు ఉండొచ్చు, నోట్ల కట్టలు నిన్న పెద్ద ఎత్తున భారీగానే పట్టుబడవచ్చు అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నది. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇంట్లో 3 నుండి 35 కోట్ల రూపాయల చేంజ్ ఏదో దొరికింది, వాటిని పోలీసులు సీజ్ చేసిన, ఈడీ అధికారులు సీజ్ చేసిన అనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్ల ఎప్పుడైతే తెలిసిందో రఘురామ్ రెడ్డి అని చెప్పి ఆయన ఖమ్మంకి సంబంధించిన ఎంపీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇంటి పైన ఈడీ అధికారులు పొయ్యిర్రు, అక్కడ సోదాలు చేస్తున్నాం తెలుసుడుతోటే పొంగులేటి శ్రీనన్న ఆయన మంత్రి క్వార్టర్స్ లోనే ఉన్నాడు. నిన్న పోలే, ఆయన ఇంటికి కూడా పోలేదట. కానీ ఈ రఘురామ్ రెడ్డి అనేటటువంటి పర్సన్ లట్ట అలట ఉరుక్కుంటూ పోయిందిగా. రఘురామ్ రెడ్డి టకటకటకటకు పోయి ఇంట్లో మొత్తం ఇక అదంతా మొత్తం చెక్ చేసుడు, ఏమైతుంది అని చెప్పి. అంటే రఘురామ్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా వ్యాపారాలకు సంబంధించి ఒక హస్తం ఉందనే చర్చ వినబడుతున్నది. వీళ్ళందరూ కూడా కలిసి చేసిన అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. సో మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒచ్చు బిగించేటటువంటి కార్యక్రమాలు కనబడుతున్నాయి. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి విషయంలో 1300 కోట్ల రూపాయలు, దాంట్లో 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్, ఇవన్నీ అంశాలు వినబడుతున్నాయి. 7 కోట్ల రూపాయల వాచ్లు, ఖరీదైనటువంటి వాచ్లు, అలాగే ఇంకో చాలా అంశాలు ఉన్నాయి. 1, 2 కాదు, ఇంకా చాలా తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా అంశాలు అంటే చాలా 15 గంటల సేపు ఈడీ అధికారులు నిన్న వాళ్ళని ఎంక్వైరీ చేసిరు, క్వశ్చన్ చేసిరు. అంటే మామూలు విషయం కాదు. ఎమ్మెల్సీ కవిత ఇంటికి కూడా గతంలో స్టార్టింగ్ లో అట్నే వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. సెకండ్ టైం వచ్చి కవితక్కని తీసుకొని వెళ్ళిపోయారు. సో పొంగులేటి శ్రీనివాస్ ఇంటికి గతంలో ఎందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అరెస్టుకు ప్లాన్ అనే ఈ సంకేతాలు వినబడుతున్నాయి అంటే, ఎన్నికల టైంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేయడానికి పోతున్నటువంటి నేపథ్యంలో ఐటీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎంక్వైరీ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఒక 2-3 కార్లు ఏదో సీజ్ చేసినా తీసుకుపోయారనే చర్చ వినబడ్డది. ఆ రోజేమో ఐటీ అధికారులు, ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఈయన మంత్రి ఉన్న తర్వాత ఇప్పుడు ఈయన పైన ఈడీ అధికారులు. అంటే అప్పుడు ఐటీ, ఇప్పుడు ఈడీ. కవిత పైన కూడా అంతే, గతంలో ఐటీ, తర్వాత ఈడీ వచ్చింది, తర్వాత మళ్ళీ ఈడీ ఆఫీస్లో పిలిచింది, కవితకు హాజరు కాలేదు, ఇంటికి వచ్చి ఎత్తుకుని పోయారు. సో పొంగులేటి శ్రీనివాస్ కూడా ఢిల్లీకి పిలవబోతున్నారు, విచారణ చేయబోతున్నారు, ఢిల్లీలో క్వశ్చన్ చేయబోతున్నారు అనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ కీలకమైనటువంటి పాత్ర, కీ రోల్ పాత్ర ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కంపెనీలో. పొంగులేటి శ్రీనివాస్ వాళ్ళ కొడుకు ఎండిఐ ఉండొచ్చు కాక, కానీ పొంగులేటి శ్రీనివాస్కి తెలియకుండా అయితే ఏం జరగదు కదా రాఘవ కన్స్ట్రక్షన్ లో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియకుండా ఏదైతే జరిగేటటువంటి అవకాశం ఉండదు కదా. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ టైంలో అయినా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నారు. నిన్న కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. నిన్న ఆ కౌంటింగ్ మిషన్లు కూడా మీరు చూడొచ్చు, ఏదైతే డబ్బులు కౌంట్ చేసేటటువంటి మిషన్లు ఇవన్నీ, ఆ 3 మిషన్లు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. మొత్తం చెక్ చేసి లోపలి తీసుకుపోయి మళ్ళీ 1:40 నిమిషాల తర్వాత కిందికి తీసుకొచ్చిరట. సో త్వరలో పొంగులేటి శ్రీనివాస్ అరెస్ట్ ఉండబోతుందేమో అనే చర్చలు వినబడుతున్నాయి. అరెస్టుకు ప్లాన్స్ రెడీ అవుతున్నాయి అనేటటువంటి కోణాలు, శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని శ్రీనివాస్ను ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. కానీ పొంగులేటి శ్రీనివాస్ మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆయన మంత్రి కదా, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ కీలక నేత కదా. అంటే పొంగులేటి శ్రీనివాస్ ఏం స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన గతంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఉంటుండే అనుకుంటా, నాకు తెలిసి ఎంపీ ఉంటుండే. తర్వాత వైసీపీ నుండి ఆయనే బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్ లో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గండి కొట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఈయనేం కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి కీరోల్ పాత్ర పోషించేటటువంటి వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. సో పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇదే పార్టీ ఇక పొంగులేటి శ్రీనివాస్ వేరే పార్టీ లేదనేటటువంటి చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే పార్టీని మారుతూనే వచ్చిండు కాన్స్టెంట్ గా. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన విషయంలో మరి అరెస్ట్ చేసే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి కోణంలో కూడా కొంత పోలీసులు
ఈడీ అధికారులు ఆలోచనలు చేస్తున్నారనే చర్చలు కూడా వినబడుతున్నాయి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఎంక్వైరీ చేసినా ఏందనేది ఈరోజు ఈవినింగ్ కల్లా ఈడీ అధికారులు చెప్పేటటువంటి అవకాశం ఉందనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.